సార్ నా పేరు కేతా శ్రావ్య. నేను విజయనగరం జిల్లా బీసీఏ అభ్యర్థిని. మా క్యాస్ట్‌లో 18 పోస్టులు ఉన్నాయండి. కానీ మాకు మెరిట్ నుంచి చూసుకుంటే 14% వరకే పిలిచారు. 15, 16, 17, 18 ఫిల్ చేయలేదు. ఎందువల్ల ఫిల్ చేయలేదనేది తెలియట్లేదు. అది ఇప్పుడు అడగడానికనేసి ఇక్కడ డీఓ గారి దగ్గరికి వచ్చాము. వాళ్ళు కూడా ఇంకా సెలక్షన్ లిస్ట్ రాలేదు కదమ్మా, వచ్చిన తర్వాత చూద్దాము ఎలా ఫిల్ చేశారనేది అప్పుడు చెప్తారు, అంతవరకు ఆగండి అంటున్నారు. కానీ ఈలోపు మొత్తం జరిగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము కాబట్టి ఇప్పుడు వచ్చి మేము అడగడానికి అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. నా ర్యాంకు కేటగిరీలోనైతే 16 ర్యాంకు, ఓవరాల్ ర్యాంక్ అయితే 292 ర్యాంకు. నా మార్కులు 80.64 వచ్చాయండి. ఎస్జిటి పోస్టులు అండి మావి. ఇక్కడ ప్రైమరీ మొత్తం 270 ఎస్జిటి పోస్టులు ఉంటే ఓవరాల్గా 13వ ర్యాంక్ దగ్గర నుంచి మా బీసీఏ అభ్యర్థులు ప్రారంభమైతే మొత్తం 19 మందినే ఫిల్ చేశారండి. అందులో ఓపెన్ 5గురు ఉన్న 5గురిని ఓపెన్లో పెట్టారో లేకపోతే క్యాస్ట్లో పెట్టారో అనేది మాకు తెలియట్లేదండి. వాళ్ళు మొత్తం 19 మందినే పిలిచారు. మొత్తం ఓపెన్లో 5గురు వెళ్ళాలి, కానీ వాళ్ళని ఇందులో ఫిల్ చేశారా, అందువల్లే మమ్మల్ని పిలవలేదా ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. కేటగిరీలో చూసుకుంటే 18 పోస్టులు ఉన్నాయి. నా ముందున్న అబ్బాయి వరకు 14వ అబ్బాయి వరకు పిలిచి 15, 16, 17, 18 వాళ్ళని పిలవలేదు. అది ఎందువల్ల అనేది మాకు తెలియట్లేదు. దానికి కావాల్సిన సమాధానం కోసం ఆశిస్తున్నామండి. ఇందుకు కారణం ఏమనుకుంటున్నాం అనేది మాకు కూడా అదే. కొంతమంది అంటున్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ని తీసుకొచ్చి ఇందులో పెట్టారు అంటున్నారండి. ఒకవేళ అలా పెట్టినా కూడా మా క్యాస్ట్లో ఒకరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నప్పుడు మా దాంట్లో లాస్ట్ అబ్బాయి అయినా తప్పుకుంటారు. ఇంకా ముగ్గురికి రావాలి, నలుగురు కాకపోయినా ముగ్గురికైనా రావాలి. కానీ అవి కూడా ఫిల్ చేయలేదు. 14వ అబ్బాయి వరకు ఫిల్ చేసి ఆపేశారు. అది ఏంటనేది మనకి క్లారిటీ ఇస్తే అయోమయ స్థితిలో ఉన్నామండి. అదే డివైడ్ చేశారండి. స్పెషల్ కేటగిరీలో వాళ్ళకి వేరేగా పోస్టులు ఉన్నాయండి, కానీ వాళ్ళని తెచ్చి ఇందులో కలుపుతామని అంటున్నారండి. కలిపారు అని అంటున్నారండి. అలా కలిపితే మాకు అన్యాయం జరిగినట్టే కదండి. పోనీ అలా కలిపినా కూడా మా దాంట్లో లాస్ట్ అబ్బాయికి అన్యాయం జరుగుతుంది. నా వరకు కన్ఫర్మ్గా రావాలి ఎలాగైనా, అది కూడా రాలేదు. నా వరకు కూడా 303వ ర్యాంక్ అబ్బాయి వరకు రావాలి, కానీ ఒకవేళ పిహెచ్ అబ్బాయిని కలిపినా ఈ 303వ ర్యాంక్ అబ్బాయి తప్పుకోవాలి. నాది అంతకన్నా ముందే ఉన్నాను కాబట్టి నా వరకు కన్ఫర్మ్గా రావాలి, కానీ అది కూడా రాలేదండి. నమస్తే సార్, నా పేరు పాతినవలస శివాజీ. విజయనగరం ఎస్జిటి అభ్యర్థిని నేను. నాకు విజయనగరం ఎస్జిటిలో 253 ర్యాంక్ వచ్చింది సార్. అయితే నా ముందు ర్యాంక్ 252, నా తర్వాత 255 అండ్ 259. మొత్తం వీళ్ళందరూ కూడా బీసీబీ నా కేటగిరీ. కానీ 253 నాకైతే కాల్ లెటర్ రాలేదు సార్. 252 నా ముందు పర్సన్కి వచ్చింది. కొన్ని మెరిట్ ద్వారా అతనికి వచ్చిందంటే నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత 255 అండ్ 259 ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలకి కాల్ లెటర్స్ అనేవి నేను వచ్చాయి. వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే రాలేదు సార్. పోనీ ఎందుకు రాలేదని మేము హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం కాల్ లెటర్స్ అన్నీ పంపించేస్తాము, ఇంకా ఫిలప్ చేయడానికి ఏం లేవనేసి వాళ్ళు చెప్తున్నారు సార్. మాకు వచ్చేసి ఏమో మేము ఇందులో చెక్ చేసుకుంటే మాకు కంప్లీట్గా ఏమో అర్థం అవ్వట్లేదు సార్. కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం సార్. అందుకోసమనే డిఓ ఆఫీస్కి వచ్చాం సార్. దాన్ని సార్ని కొంచెం అడిగేసి దానికి సంబంధించి కొన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో మమ్మల్ని ఎలా ఫిల్ చేస్తారు సార్? మాకు సంబంధించిన పోస్టులు మా కేటగిరీ వరకే ఉండాలి కదా సార్. ఇప్పుడు వాళ్ళకనేవి స్పెషల్ కేటగిరీ పోస్టులు వాళ్ళకి స్పెషల్ కేటగిరీలోనే ఫిల్ చేయాలి. కొంచెం దీనికి సంబంధించి మాకు ఏదైనా అన్యాయం జరగకుండా చేయాలని చూస్తున్నాం సార్. కలవలేదు సార్, ఇంకా ఇప్పుడు కలుద్దామనేసి వచ్చాం సార్. డిఓ ఆఫీస్లో కలిసాం సార్. కలిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వెయిట్ చేయమంటున్నారు సార్. అంటే మీకు నెక్స్ట్ ఎవరైనా అంటే వెరిఫికేషన్ ప్రాసెస్లో ఎవరైనా రిజెక్ట్ అయితే, లేకపోతే 2-3 జాబులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అంటే వాళ్ళకు పోస్ట్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన మీకు అవకాశం ఉంటే కనుక మీకు ఖచ్చితంగా కాల్ లెటర్స్ వస్తాయనేసి వాళ్ళు చెప్తున్నారు సార్. అదే కేటాయించింది మేము. అందుకోసమే నేను హెల్ప్ డెస్క్కి ఫోన్ చేస్తే వాళ్ళేమో పోస్టులన్నీ అంటే కాల్ లెటర్స్ అన్నీ అయిపోయాయని వాళ్ళు చెప్తున్నారు సార్. ఎక్కడికి వచ్చేసరికి ఏమో వీళ్ళు ఇలా చెప్తున్నారు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. అదొకటి నా విషయంలో అసలు అర్థం కావట్లేదు సార్. 252 అబ్బాయికి వచ్చింది, 253 నా ర్యాంకు, 255కి పిలిచారు, 259కి కూడా పిలిచారు. నాకు ఎందుకు రావట్లేదో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. ఈ విషయం కొంచెం కన్వే చేయండి సార్. నా పేరు రాజేష్ సురేష్, విజయనగరం డిస్ట్రిక్ట్ ఎస్సీటీ అభ్యర్థిని. మా క్యాస్ట్ ఎస్సీ గ్రేడ్ 3.
ఓవరాల్గా చూసుకుంటే నా ర్యాంక్ 483. మా క్యాస్ట్లో 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులు ఉంటే 19 మంది మాత్రమే పిలిచారు, 20 వాళ్ళు పిల్లలేదు. ఈ 19 మందిలో కూడా స్కూల్ అసిస్టెంట్ అబ్బాయి ఒక అబ్బాయి కన్ఫామ్గా ఉన్నాడు. ఆ అబ్బాయి మా బాగా అవుతాడు. అయినా సరే నాకు ఇంకా రాకుండా 19వ క్యాండిడేట్తో ఆపేశారనమాట. యాక్చువల్గా మా ఓవరాల్గా చూసుకుంటే 105 అనేది ఓసీ ఓపెన్ ఉన్నాయి. ఈ ఓసీ ఓపెన్లో మా క్యాస్ట్ వాళ్ళు 5గురు ఉన్నారు. ఈ 5గురిలో ఒక 3గురిని తెచ్చి మా క్యాస్ట్లో ఫిల్ చేస్తుంటారని అంటున్నారు. అది ఎంతవరకు కన్ఫర్మ్ అనేది ఎవరికీ తెలియదు. హెల్ప్ డెస్క్కి ఫోన్ చేసినా సరే వాళ్ళు కూడా మాకు తెలియదండి, మీరు 77 జీవో చూసుకోండి, దాని ప్రకారం ఫిల్ చేస్తున్నారు అని చెప్తున్నారు తప్ప ఎవరు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు అనమాట. అందువల్ల నా ముందు వరకు వచ్చి ఆగిపోయింది అనమాట. దీనివల్ల చాలా డిప్రెస్ అవుతున్నాం. మాకు న్యాయం జరిగేటట్టు చేస్తారని కోరుకుంటున్నాం. అండి, నేను ఎస్ఎస్ సోషల్ ఎగ్జామ్ రాశాను. నాకు 59 ర్యాంక్ వచ్చిందండి. నాది బీసీబీ. రిజర్వేషన్లో నాది సిక్స్త్ పోస్ట్ రావాలి. 7 పోస్టులు ఉన్నాయి. నాకు కాల్ లెటర్ రాలేదండి. నా ముందు అమ్మాయి 5th మెంబర్కి కాల్ లెటర్ వచ్చింది, నాకు రాలేదు. ఎందుకు రాలేదో కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చానండి. వీళ్ళు చెప్తున్నారు ఎవరైనా పిహెచ్సి వాళ్ళని పెట్టచ్చు అని అన్నారండి. మరి వెరిఫికేషన్ లెటర్ వస్తుందా అంటే రాదని అంటున్నారండి. ఎవరైనా ఖాళీ అయితే వస్తుంది అని చెప్తున్నారే తప్ప వస్తుందని కన్ఫర్మ్గా చెప్పట్లేదండి. ఏమైందో తెలీదు. నాకైతే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఏంటండి, వేకెన్సీలో 7 పోస్టులు అండి. 7 పోస్టులకి నేను 6వ మెంబర్ని అండి. 6వ మెంబర్ని. నా తర్వాత ఇంకొక అబ్బాయికి రావాలండి. నాకు రాలేదు. నా ముందు అమ్మాయికి వచ్చింది 58 ర్యాంక్ వచ్చింది, 59కి నాకు రాలేదండి.